అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు పండక్కని మా ఊరు వచ్చామండి. ఇది పల్లెటూరు. ఇది ఉప్పాడ దగ్గర అమరవల్లి అని ఉంటుందండి. ఇక్కడ నుంచి యానము ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం యానం వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయ్యాం. చూడొచ్చు మొత్తం కారులతో రెడీ అయ్యాం. ఇప్పుడు యానం వెళ్ళిన తర్వాత మనం యానం అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ప్రస్తుతానికి ఇది ఉప్పాడ బీచ్ అంటారండి. మీరు మొత్తం బ్యాక్ సైడ్ చూడవచ్చు. మీరు ఈ రోడ్ అంతా ఏదైతే ఉందో అక్కడ చివరి నుంచి మొదలవుతుంది. ఆల్మోస్ట్ మనం ఒక 6 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. కాకినాడకి కనెక్ట్ అవుతుంది. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత మీరు ఆ సైడ్ ముందున బీచ్ అంటే బాగుంటుంది. ఇదంతా ఇక్కడంతా స్టోన్స్, అక్కడ శాండ్ వస్తుంది. అక్కడ నుంచి ఫ్యామిలీస్తో వచ్చి అందరూ ఆ పిక్నిక్ లాగా అందరూ అలా స్టే చేస్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే ఆ మొత్తం అటు సైడ్ ఏదైతే ఉందని చెప్పాను బీచ్, అక్కడ చాలా క్రౌడ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, ఈ 2 డేస్ కూడా చాలా క్రౌడీగా ఉంటుంది. ఈ మొత్తం ఇలా రోడ్ ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తం. అక్కడ స్టోన్స్ దగ్గర దిగడానికి అవుతుందండి. ఒకవేళ వాటర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ సైడ్ ఉన్న చూసారా, ఈ ఇసుక వచ్చి ఇక్కడ దిగడానికి బాగుంటుందండి. ఫ్యామిలీతో ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మొత్తానికి యానం అయితే వస్తామండి. మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లోనే కనిపిస్తుంది కదా శివుడిది. అందరూ యానం ఎందుకు వస్తారంటే చిల్ అవ్వడానికి వస్తారండి. చిల్ అవ్వడం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే జస్ట్ ఆల్కహాల్ పర్పస్కి అయితే వస్తారు, ఎక్కువగా తాగడానికి కోసం అని చెప్పేసి. అంటే ఇక్కడ ఆల్కహాల్ ఏంటంటే కాస్త మన బయటను పోలిస్తే ఇక్కడ యానంలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పాండిచేరి టెరిటరీ కదా ఎంతను, అందువల్ల చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యూల్ రేట్స్ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యూల్ రేట్ అయితే 10 రూపీస్ వేరియేషన్ వస్తుంది. అన్నీ కూడా ప్రతి ఐటమ్ మీద కూడా వస్తుంది, కానీ బయటకు పట్టుకెళ్ళినవారు. మనం భారతమాత స్టాచ్యూ దగ్గర ఉన్నామండి. మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ వేలు వెళ్దామండి. ముందుకెళ్తే వేరే స్టాచ్యూ ఒకటి వస్తుంది, చూద్దాం. ఇప్పుడు మనం ఏమించి యానంలోని ఈ యేసుప్రభు పాయింట్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది టికెట్ కౌంటర్ అండి. ఇప్పుడు మనం స్పీడ్ బోట్ కోసం వచ్చాము. ఇక్కడ 3-4 టైప్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, మన వాళ్ళు ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోతున్నారు, అయితే స్పీడ్ బోట్. అది కాకుండా ఈ ట్రైన్ ఉంది చూసారా, ఇది నార్మల్ టైప్ బోట్ అండి. ఇది ఇప్పుడు మనం బోట్ వచ్చినంత వరకు చూడొచ్చండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. మన వాళ్ళు చూడండి వెనకాల గోల పెడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుగు పట్టుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్.
చూసారు కదండి, జస్ట్ ఇప్పుడే రైడ్ కంప్లీట్ అయింది. బోట్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసాం.